సో నిన్న మనం చూసాం రేవంత్ సీఎం మాజీ సీఎం మధ్య జరిగినటువంటి డైలాగ్ వార్ నిజంగా కూడా ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండు కూడా వార్డ్ ఆఫ్ వార్కి దారితీశాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ అంటుంటే బీఆర్ఎస్కి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ అంటోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, నిన్న జరిగినటువంటి రెండు బహిరంగ సభలు కూడా భవిష్యత్ ఎన్నికల యుద్ధ బేరి కూడా రెండు పార్టీలు మోగించాయని చెప్పుకోవచ్చు. భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇటు మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా తమదైన శైలిలో డైలాగ్ వారితో డైనమైట్లు పేల్చారని చెప్పుకోవచ్చు. బహిరంగ సభ వేదికల ద్వారా ఒకరినొకరు పరస్పర విమర్శలు చేసుకుంటూనే ఇటు వచ్చే ఎన్నికల్లో తమదే విజయం సాధిస్తామని చెప్పి ఒక ధీమాను మాత్రం ఇద్దరు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇటు సీఎం చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు కనీసం ప్రతిపక్ష హోదా దక్కకుండా చేస్తాం, అదేవిధంగా ప్రజాపాలన కొనసాగుతుంది, పాపాల భైరవుడు ఎందుకు రావాలని చెప్పి చాలా అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ మేడిగడ్డ వేదికగా ఈ ప్రశ్నలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఏ రకంగా డ్యామేజ్ జరిగింది, దానికి ఎన్ని లక్షల కోట్ల నష్టం ఎట్లా వచ్చింది, దీనివల్ల ఉపయోగం లేదనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ చేసినటువంటి ప్రయత్నం నిన్న ఒక రకంగా ప్రయత్నం సఫలమైనట్టుగానే ఇటు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజ్ను కేసీఆర్ హయాంలో నిర్మించారు. ఆ బ్యారేజ్ ప్రస్తుతం అయితే కుంగిపోవడంతో కొంత పునర్నిర్మాణం చేయడంలో కొంత ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇది ఖచ్చితంగా ఆర్థిక పరంగా నష్టం చేకూర్చిన ప్రాజెక్ట్ అని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పేర్కోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిగా అక్కడికి వెళ్లడం, దాన్ని పరిశీలించడం, అధికారులతో సమీక్ష చేయడం ఇవంతా కూడా ఒక రకంగా బీఆర్ఎస్ను అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్ను డ్యామేజ్ చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రసంగం కొనసాగింది. అదేవిధంగా భవిష్యత్ ఎన్నికల్లో ఇటు మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్న సందర్భంలోనే ఇటు మాజీ సీఎం కేసీఆర్ చాలా ఏడాది కాలం తర్వాత ప్రజల్లోకి వచ్చారు. చాలా అటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది. కాంగ్రెస్ పైన విమర్శల దాడి మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. ఇటు రెండేళ్ల పాలనలో ఏం సాధించారు, 6 గ్యారంటీలు ఎక్కడ ఉన్నాయి, 420 హామీలు ఎక్కడ అమలయ్యాయని అని చెప్పి ప్రశ్నిస్తూనే ఇటు బీఆర్ఎస్ హయాంలో రైతులకు కావచ్చు, ఇటు సంక్షేమ విషయం కావచ్చు ఏ రకంగా జరిగింది అనేది అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో పాటు కూల్చివేతల అంశాన్ని ప్రధానంగా తెరపై వచ్చారు. తను అధికారంలోకి వస్తే మొదటి సంతకంతోనే హైడ్రాన్ అంతా కూడా రద్దు చేస్తానని చెప్పారు. ప్రధానంగా కాంగ్రెస్ ఏదైతే వైఫల్యం ఉందో ఆ వైఫల్యాన్ని కూడా మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తావించడం జరిగింది. ఒక రకంగా ఇద్దరి మధ్య డైలాగ్ వార్ అనేది చాలా హాట్గా కొనసాగిన నేపథ్యంలో ఇటు ఇదంతా కూడా ఓవరాల్గా సెంటర్ పాయింట్ ఆఫ్ జీవన్ రెడ్డిగా చెప్పుకోవచ్చు. ఇటు జీవన్ రెడ్డి పార్టీ మారిన సందర్భంలోనే ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశాయి. రెండు పార్టీలు నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభలకు ప్రజల మద్దతు కూడా లభింది. పెద్ద ఎత్తున జనాలు కూడా హాజరవడంతో సక్సెస్ అవడంతో ఇటు ఆ రెండు పార్టీలు కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తూ తమ బలం ఇంకా కూడా తగ్గలేదని చెప్పి రాజకీయ శక్తిగా తమ ఇంకా బలంగా ఉన్నామని చెప్పి నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఆ రకంగా ఆ రెండు పార్టీలు కూడా సక్సెస్ అయ్యామని చెప్పుకున్నాం. ఇక జీవన్ రెడ్డి పార్టీ మారడం అంశం పైన ఇటు కేసీఆర్ కూడా చాలా ఘాటుగానే స్పందించడం జరిగింది. 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఈరోజు పార్టీ మారుతుందంటే కాంగ్రెస్ ఏ రకంగా ద్రోహం చేస్తుంది, కాంగ్రెస్ నమ్మిన వారికి ఎలాంటి అవమానాలు ఇస్తుందనేది ఇటు మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగించడం జరిగింది. ఇటు జీవన్ రెడ్డి టార్గెట్గా రేవంత్ రెడ్డి కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. 4 దశాబ్దాలుగా రాజకీయ కాంగ్రెస్లో కొనసాగుతున్నటువంటి జీవన్ రెడ్డికి ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు. ఆనాడు ఎన్టీఆర్తో కలిసి నడిచిన మోసం చేశావు, అదేవిధంగా 4 ఏళ్ల భాస్కర్ రావుతో కలిసి మోసం చేశావు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరావు. కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా అండగా నిలిచారు. దాదాపు 4 దశాబ్దాల కాలంలో కాంగ్రెస్ పార్టీషన్లు అండగా నిలుస్తానే ఈరోజు విజయాలు సాధించామని చెప్పి జీవన్ రెడ్డి బలమైన నాయకుడు అయితే ఈ ఎన్నికల్లో కొత్త తరం వారంతా కూడా విజయం సాధించారు, ఎందుకు ఓడిపోయాయని చెప్పి ప్రశ్నలు కూడా ఇటు రేవంత్ రెడ్డి సంధించారు. మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా ఉత్తర తెలంగాణ వేదికగా రెండు పార్టీలు నిర్వహించినటువంటి బహిరంగ సభలు ఏవైతే ఉన్నాయో చాలా పొలిటికల్ హీట్ పెంచుతున్నాయని చెప్పుకోవచ్చు. అంతా కూడా భవిష్యత్ ఎన్నికలకు రెండు పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న సందర్భంలోనే ఇక్కడ మూడవ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ పైన కూడా ఎవరు కూడా చాలా పెద్దగా స్పందించలేదని చెప్పుకోవచ్చు. పరస్పర విమర్శలు చేసుకున్నారు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఇటు మాజీ సీఎం కేసీఆర్ కూడా తన ప్రసంగంలో ఎక్కడ కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ పెద్దగా ప్రసంగం కొనసాగించలేదు.
కనిపించలేదు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి తన ప్రసంగంలో ఎక్కడగా పెద్దగా బీజేపీ పైన టార్గెట్ చేస్తూ ప్రసంగించలేదు. రెండు పార్టీలు పరస్పర విమర్శలు చేసుకున్నాయి. ఇవన్నీ కూడా రెండు పార్టీలు భవిష్యత్ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లుగానే చెప్పుకోవచ్చు. ఇవంతా కూడా మొత్తానికైతే ఇటు రెండు భారీ బహిరంగ సభలు, సీఎం సభ కావచ్చు, మాజీ సీఎం కావచ్చు, రెండు భారీ బహిరంగ సభలు మాత్రం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారాయి. సంధ్య. రైట్ సతీష్.